రెస్టారెంట్. వెజ్ అండ్ నాన్ వెజ్, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ మటన్ చైనీస్, ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్, నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును. విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, పద్మావతి నగర్, నంద్యాల. మీరు ఒకసారి దయచేసి సార్కి జవాబు నీటికి ఇమ్మని చెప్పండి. ఇది పద్ధతి కాదు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారు అంటే దానికి సమాధానం ఏమవుతుంది? ఇన్స్టిట్యూషన్ చేసేటప్పుడు మా పర్యవేక్షణలోనే పెట్టారు కదా. అందరికీ పనులు కావాలి, జరుగుతున్నది ప్రతి ఒక్కరి కౌన్సిలరే, అందరూ కౌన్సిలరే, మీరు చైర్మనే. అందరికీ అందరు విన్నవించుకుంటున్నా. ఎందుకు అప్పుడు ఇట్లా సైలెంట్ ఉంటున్నారు? ఒక కౌన్సిలర్ ఎందుకు రావట్లేదు? ఈ కనీసం మన ఎంతకాలం కౌన్సిలర్ రావట్లేదు? మన రిజిస్టర్లో సైన్ లేకపోతే ఎట్లా? ఈ కౌన్సిలర్ ఇంతకాలం పాటు సైన్ లేకపోతే కనీసం ఈ విధిలో ఉంటుందా ఉండదా? ఇవన్నీ కూడా ఉంటాయి కదా అధ్యక్ష. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? సాటి కౌన్సిలర్లకు, ఆ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలియవా? మా ఫాదర్ ఉంటాయి కదా. ఈ పొద్దు నేను అడుగుతున్నదేమి, ఈ విధి విధానాల్లో కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, మీరు కూడా మార్చండి సార్ అని అడుగుతున్నాం. ఆ పొద్దు ఈ పొద్దు కౌన్సిలర్ గౌరవించండి, ప్రతి పనికి పిలవండి. మేము ఈ పొద్దు మీరు చెప్పలేదు, మేము అధికారం రివర్స్ రావట్లేదు. అందరికీ కలిపి ఎప్పుడో మనకి ఎలక్షన్లు అయిపోయాయి, అందరం కలిసిగా చేసుకోవాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా అదే, మనం నడుచుకోవాల్సినదే. దీనిలో ప్రతిపక్షం మన గౌరవనీయులైన కోటి కౌన్సిలర్ గారు వారి సమస్య చెప్తా ఉన్నారు. వారు చెప్పే విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము కౌన్సిలర్ గా ఉండి మాకు పనులు జరగలేదు, అక్కడ ఉండే ఇంకొక నాయకుడి వల్ల అని చెప్తా ఉన్నారు. ఇవి ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు పనిచేసిన పార్టీ, ఆ పార్టీలో ఉండే సొంత నాయకులతో సమస్య అన్నప్పుడు ఆ రోజు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఈ రోజు అదంతా అయిపోయిన తర్వాత ఈ కౌన్సిల్ లో మనము వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తే ఏమవుతుంది అధ్యక్ష? అధ్యక్ష 5 ఏళ్ళు ముగిసిపోలేదు కదా అధ్యక్ష. ఇంకా కౌన్సిల్ కి మేము మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష, కౌన్సిల్ కి మేము మాట్లాడుతున్నారు కదా. మనం ఎక్కడ పోలేదు, అందరు ఉన్నాం కదా, అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఎవరు మారిపోలేదు కదా. మనకు మారుతున్నది ఒక కమిషనర్ సార్ ఒక్కరే, కానీ మిగతా వాళ్ళు ఎవరు మారలేదు కదా. అందరు కూడా అధ్యక్ష ఇప్పుడు ఏం సమస్య ఉందో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, అంతేగాని ఇంకా పోయినసారి బాధ ఉంది. ఏం జరిగినా చెప్పుకోవాలి కదా. చెప్పుకోకుంటే ఈ పద్ధతి చెప్పుకునే అవకాశం కాదు కదా. 5 నాళ్ళ పాటు అక్కడే ఉన్నాం కాబట్టి అందుకే మనకి మూసినట్ల మూసుకొని ఉన్నాం. ఈ పద్ధతి బయటపడి చెప్పాలి కదా. మేము కూడా చెప్పుకోకుండా మా బాధ తీరొద్దా? చేసిన ఎక్కడ ఉన్నాయి కదా అధ్యక్ష. వాళ్ళు పోటీ చేసినటువంటి వార్డు, వాళ్ళు గతంలో ఉన్న వార్డు కాదు, వేరే వార్డు నుంచి ఆ వార్డుకు వచ్చారు. సరే, అక్కడ ఏం జరిగిందో అది పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ సమస్య. బట్ దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఇక్కడ టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. గట్టిగా ఉండి మీరు ఖచ్చితంగా మా కౌన్సిలర్ ఇంటిమేట్ చేసి చేయాలని ఆదేశాలు ఖచ్చితంగా జారీ చేయండి అధ్యక్ష. ఎందుకంటే మేడం ఉన్నారు, రేపు ఇంకోరు ఉంటారు, ఎల్లుండి ఇంకోరు ఉంటారు అధ్యక్ష. అదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి, మొన్న ఆగస్టు 15 రోజు కూడా సచివాలయాల్లో ఎక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగలేదు అధ్యక్ష. సచివాలయాల్లో ఎక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగలేదు అధ్యక్ష. పై నుండి ఆర్డర్ రాలేదండి, గవర్నమెంట్ నుండి వస్తేనే చేసేది ఉంది అని చెప్పిన. నేను అడిగిన అధ్యక్ష, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సచివాలయాల మీద జరుగుతుందా, కానీ అది పై నుండి వస్తున్నట్ట. ఈసారి రాలేదు అని చెప్తున్నారు. నేను చెప్తాను, మాట్లాడండి. ఒక్క నిమిషం ఉండండి, నేను సమాధానం చెప్తాను. నా ఇష్టం అనేది ఇక్కడ లేదండి, నా ఇష్టం ఇక్కడ లేదు. ఇప్పుడు చెప్తానండి. కౌన్సిలర్లో మన
ప్రజలు ఓటేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కౌన్సిలర్ అధ్యక్ష. కౌన్సిలర్లకు ఉండే ప్రాబ్లం సమస్యలు ఉండే తీర్చాల్సిన బాధ్యత ఒక చైర్పర్సన్ అది. అక్కడ వాళ్ళు ఒక్కసారి మీ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఒక లెటర్ ద్వారా కానీ అర్జీ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ ఒకవేళ మీరు కానీ వెళ్ళి చూసి శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఒక వార్డు కౌన్సిలర్ నాకు వర్క్ శాంక్షన్ చేయలేదు, నాకు చేయలేదనే ఇంత బాధపడి చెప్తుందంటే అధ్యక్ష, ఒక సభ్యుడు కౌన్సిలర్ మీరు బాధ ఏ విధంగా మీరు తీర్చగలరు, ఏ విధంగా మీరు ఇంతవరకు ఒక గౌరవ కౌన్సిలర్ది ఇంత మీరు మీ దృష్టికి వచ్చిందా లేదా, వచ్చింటే మీరు ఎందుకు చేయలేదు, ఎందుకు అజెండాలో పెట్టలేదు, ఎందుకు ఆ పని చెప్పి ఆ వర్క్ వాటిలో సమస్యలు మీరు సాల్వ్ చేయలేదు, కారణం ఏమి? అందరూ వచ్చి కాసి కౌన్సిలర్ అడుగుతున్నారు, మీరు ఏం పని చేపిస్తారు, ఏం లేదు. పైనసారి మీరు వాటిలో పెట్టినారు కదా పనులు అని చెప్పినారు, ఇంతవరకు అయితే ఏం పనులు జరగలేవు. ఇప్పుడు ఏం చర్య తీసుకున్నారు, మీరు ఏం తీసుకోలేదు ఇంతవరకు అయితే కూడా అని చెప్తున్నారు అధ్యక్ష. ట్రైన్ వేయలేదు, అసలు రోడ్లు అట్లే నిలబడిపోయినవి. కనీసం ఒక 50-60 లక్షల పని ఉంది వాటిలోన, ఇంతవరకు అయితే కూడా ఒక పని జరగలేదు. పైన సార్ కదా నెక్స్ట్ కౌన్సిలింగ్లోనే చెప్పినాను, వచ్చి ఆ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాను, నేను ఫోటో కూడా చూపిస్తున్నాను. వచ్చి కాసి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి వాటిలో పోయి చూసుకోపోయినారు, అంతా వచ్చి కాసి 16 వార్డు కొడలిపేట అంతా చూసుకోపోయినారు సార్. మీరు కూడా ఇంతవరకు అయితే కూడా పని జరగలేవు ఏమా వాటిలోన. ఇంకా వచ్చి కౌన్సిలర్కి అడుగుతున్నారు, ఏం పని చేయలేదు, ఇండ్లు పిల్లలు తిరుగుతున్నారు, బండ్లు అన్నీ ఎట్లా తిరగాలో ఏం లేదు బైక్లో. అది వానకు చిన్న వర్షం వస్తే కూడా నీళ్ళపోతుంది రోడ్డు. పిల్లలకి మొన్న ఎమ్మెల్యే గారు, తర్వాత చైర్పర్సన్ మేడము, కౌన్సిలర్ గారితో పాటు ఆ వార్డులో విజిట్ చేయడం జరిగింది మేడం. ఆ వార్డులో సంబంధించి 29.5 లక్షలు 15 ఫైనాన్స్లో వర్క్ టెండర్ పిలిచడం జరిగింది. దానికి వచ్చేసి కాంట్రాక్ట్ వచ్చేసి రాఘవేంద్ర కాంట్రాక్టరు, అతని ద్వారా ఇమ్మీడియట్గా పని అయితే స్టార్ట్ చేస్తాం మేడం. తర్వాత ఇంకా దాంట్లో వర్క్ చేసేదానికి ఆ రోడ్డు వేస్తే ఒకవేళ రోడ్డు హైట్ చేస్తే ఇళ్ళలోకి నీళ్ళు పోతాయి మేడం. ఒకవేళ రోడ్డు వేయకుండా కాలువలు అనేవి కొంచెం హైట్ చేసుకుంటే కన్నా ఎగ్జిస్టింగ్ డ్రైన్ దగ్గర నుంచి కొంచెం ప్రాబ్లం వస్తుంది మేడం. అది సార్ట్ అవుట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇమీడియట్గా 15th ఫైనాన్స్లో రాఘవేంద్ర గారి దగ్గర నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేయిస్తాం మేడం. ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, మీరు వెళ్ళి కోర్టులో తెలుసుకోండి మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే అని సలహా కూడా ఇచ్చారు అధ్యక్ష. 100% అండి. నేను ప్రజా కోర్టులోనే ఉన్నానని మీకు విన్నవించుకుంటా ఉన్నా. కోర్టులో ఒక జడ్జి ఉంటాడు, ఆదోని 2,50,000 మంది ఓటర్లు జడ్జిలుగా ఉన్నారు. వాళ్ళ ముందు నా అంశాన్ని ముందు పెట్టాను, నా ఆరోపణలు ముందు పెట్టాను, ఫ్లెక్సీలను ముందు పెట్టాను. ప్రజలు చదివి తీరాల్సిందే, నిజాలు తెలుసుకోవాల్సిందే, తీర్పు చెప్పాల్సిందే అనే ఉద్దేశంలో ప్రజా కోర్టులో దీన్ని ముందు పెట్టాను అధ్యక్ష. సంస్కృతి గురించి మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష. ఈ అంశం గురించి మాట్లాడిన తర్వాత సంస్కృతి మాట్లాడతాను. అయ్యా నేను బ్యానర్ల విషయంలో చాలా స్పష్టంగా నా చేతిలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. మీ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకందరికీ నా రికార్డ్స్ పెట్టాను. మళ్ళీ కావాలంటే మీకు ఇస్తాను అధ్యక్ష, మీకు ఇస్తాను, గౌరవ కౌన్సిలర్లు కూడా ఇస్తాను అధ్యక్ష. ఏదైతే అంటే రాజకీయ అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి, కాబట్టి చెప్పకపోతే కూడా కుదరదు కదా. ఏదైతే వైఎస్ఆర్సీపీ భవనం గురించి ఫ్లెక్సీలు మాట్లాడుతా ఉన్నారు, నేను చేసిన ఆరోపణలకి ఆ ఫ్లెక్సీల మీద ఉన్నటువంటి కంటెంట్ కి 100% కట్టుబడి ఉన్నాను. ఎక్కడ పేరు మార్పు లేదు అధ్యక్ష ఆ బిల్డింగ్ కి సంబంధించి. అంటే మామూలుగా మీ ఇల్లైనా నా ఇల్లైనా ప్రజల ఏ ఇల్లైనా సరే ఈసీ తీస్తే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ ఆస్తి అని అంటామా అనమా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు, ఇది ఎన్జిఓ ఆస్తి అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా ఎన్జిఓ ఆస్తి? ఏం ఈసీలో కనపడదా ఎన్జిఓ ఆస్తి అంటే అని సూటిగా అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పకుండా సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక రెండో విషయం, అయ్యా మీరంతా ఇంత పెద్దలు కదా, అధికారంలో ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా ఎలిగింది కదా, మీరు చెయ్యి ఊపితే అన్ని పనులు జరిగిపోయిన శాసనంలాగా గడిచింది కదా, మీరు దాన్ని ఆక్రమించుకున్న తర్వాత 99 సంవత్సరాలు లీజ్ అనే పేరు మీద డాక్యుమెంట్ పుట్టించిన తర్వాత మీరేం చేశారు? దానికి మీ మున్సిపాలిటీలో 41 మంది కౌన్సిలర్ ఉన్నాం. 41 మంది కౌన్సిలర్కి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా అక్రమమైన ఈరోజు ఇన్ని క్లారిఫికేషన్ ఆఫీసర్లు అడుగుతా ఉన్నారు కదా,
ఈ రోజు టీపీఓ అనే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నిలదీసి నోటికి వచ్చినట్టు అడుగుతా ఉన్నాం కదా. మరి ఈ 41 మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని సమర్థిస్తారా? ఏదైతే టౌన్ ప్లానింగ్ కు పెట్టి అప్రూవల్ రాకుండా 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టారు కదా, దీన్ని మీరు సమర్థిస్తారా అని సుడిగా ప్రశ్నిస్తాం. కౌన్సిలర్ సమాధానం చెప్పమనండి, లేదా తెలుగుదేశం పార్టీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు సమాధానం చెప్పమనండి. మేము సమర్థిస్తాము. టౌన్ ప్లానింగ్ కి అప్రూవల్ నన్ను అయిపోయిన తర్వాత మీరు రాసుకోండి. నేను గంట వెయిట్ చేశాను ఈ మాట మాట్లాడటానికి. మాట్లాడండి సార్, మాట్లాడాల్సిందే. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 41 మంది కౌన్సిలర్లు ఆ రోజు అడుగుతారు కదా, ఏమైనా టౌన్ ప్లానింగ్ కు అప్లై చేశాం కదా, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టాం కదా, దానికి కనీసం ఫీజు కూడా కట్టలేదు కదా, ఎటువంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా అప్లై చేశాం కదా, మరి దీనికి ఎట్లా అప్రూవల్ లేకుండా కట్టిన బిల్డింగ్ అక్రమైన బిల్డింగ్ అవునా కాదా అని వీళ్ళందరూ సమాధానం చెప్పిదా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన వారం లోపల, అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన వారం లోపల నోటీస్ ఇచ్చాం. నేను అప్పుడు 17 వైఎస్ఆర్సీపీ భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఉన్నాయని చెప్తే దాన్ని పూర్తిగా లోతైన దర్యాప్తు చేయమంటే అప్పటికప్పుడు దర్యాప్తు చేస్తే బయటకు వచ్చినటువంటి ఈ కుంభకోణం ఆక్రమణ తెలిస్తే వెంటనే నేను మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తే వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.